కంగ్రాచులేషన్స్ విశాల్ గారు, శ్రీదివ్య మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. నిర్మాత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. నేను ఎంత మాట్లాడినా కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణమైనటువంటి మన హీరో హీరోయిన్లు మాట్లాడితే చాలా యాంగ్జైటీగా ఉన్నారు. చూద్దాం హరి గారు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా మా రాయుడు సినిమాని తెలంగాణ ఆంధ్రాలో ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలండి. ఆ తర్వాత ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈరోజు ఈ సక్సెస్ మీట్ దాకా మాకు ఎంతగానో సహకరిస్తున్న ఈ మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ సినిమాలో థ్యాంక్స్ లిస్ట్ చెప్పాలంటే చాలా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాకి నాకు చాలామంది ఎంకరేజ్ చేశారండి. మా టీజర్ లాంచ్ చేసిన 3 స్టార్ హీరోయిన్స్కి, అలాగే మా ఆడియోకి ఇచ్చేసి మమ్మల్ని విష్ చేసిన వి వినాయక్ గారికి, అలాగే ఈ సినిమాని నైజాంలో రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, ఆంధ్రాలో రిలీజ్ చేసిన అందరూ చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రిలీజ్ చేశారండి. వాళ్ళందరికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ సినిమాకి హీరోయిన్ అయిన దివ్య గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి 4 రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా హెల్ప్ చేశారండి. ఆవిడకి థ్యాంక్స్. ఇంకా మా హీరోకి ఓన్లీ థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు. ఎందుకంటే ఆయన నాకు సినిమాలోనే హీరో కాదండి, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోనే. ఆయనకి చేయాల్సింది చాలా ఉంది, అది చేసి చూపించాలనుకుంటున్నాం. అలాగే ఈ సినిమా విషయంలో మాకు ఇంత పెద్ద హిట్ అయ్యి ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ వీకే నియర్లీ 5 crores ఈ సినిమా కలెక్ట్ చేసిందండి. సెకండ్ వీక్ కూడా నియర్లీ 200 థియేటర్స్లో 200 థియేటర్స్లో చాలా బాగా రన్ అవుతుంది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన అందరికీ మరొకసారి మీడియాకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉంది సక్సెస్ మీట్లో కలవడం. అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ లిస్ట్ ఉంది. ముత్తయ్య సార్ ఫస్ట్ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఈ మూవీ ఇచ్చినందుకు. అండ్ అన్బు సార్, వేల్రాజ్ సార్, ఈ మూవీకి పనిచేసిన అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్. అండ్ తెలుగులో ఇంత సక్సెస్ అయినందుకు పెద్ద కారణం హరి గారు, ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ కంగ్రాట్స్ ఆల్సో, సక్సెస్ అందుకున్నారు. అండ్ ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్. అండ్ అఫ్కోర్స్ మీడియా, మీరు లేకపోతే ఇంత దూరం అందరికీ రీచ్ అయ్యేది కాదు. ప్రతి ఇంటికి రీచ్ అయిందంటే అది మీ వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దివ్య? చేయబోయేవి నేను చెప్పను, కానీ భాగ్యలక్ష్మి లాంటి రోల్ మళ్ళీ చేయాలని ఉంది నాకు. అవునా? అంత పవర్ఫుల్ రోల్ మళ్ళీ చేయాలని. సో యాక్చువల్గా దివ్య ఎప్పుడైనా ఇంత బోల్డ్గా ఉండను, కానీ ఉండాలి అనుకుంటున్నాను. అందరూ ప్రతి అమ్మాయిలు ఇలానే ఉండాలి, నాకు తెలిసి ప్రతి అమ్మాయిలు ఇలానే ఉండాలి. సో మీకు ఏమైనా బయట ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా? ఎవరినైనా కొట్టడం, తిట్టడం? చాలా ఎదురయ్యండి. చాలా ఎదురయ్యాయా? ఏదో ఒక ఎగ్జాంపుల్ మా కోసం ఒకటి చెప్పండి. ఎగ్జాంపుల్ అంటే అందరికీ తెలుసు, స్కూల్ టైంలో బస్ స్టాప్లో జరిగేవి. అవునా? సో అవందరికీ కామనే. భాగ్యలక్ష్మి లాగా ఉంటే ఇలాంటివి ఫేస్ చేయొచ్చు ఈజీగా. మా అక్క భాగ్యలక్ష్మినే సేమ్. తను ఎవరు ఏదో వచ్చి చేసినా కానీ ప్యాట్మన్ ఒకటి ఇస్తుంది, అంత బోల్డ్గా ఉంటుంది. నేను ఉండలేను, ఎప్పుడు ట్రై చేస్తున్నా. సో రాయుడు లాంటి వాళ్ళు ఎప్పుడైనా తగిలారా బయట? రాయుడు లాంటి ఒక మనిషిని అందరూ, ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఎందుకంటే అంత వెనక సపోర్ట్గా ఉంటారు, ఒక బ్యాక్ బోన్. నాకు ఇందులో భాగ్యలక్ష్మికి రాయుడు ఉన్నందుకు అంత ధైర్యంగా ఉంటుంది. సో ప్రతి అమ్మాయి కోరుకుంటుంది రాయుడు లాంటి ఒక అబ్బాయిని. సో ఇప్పుడు దివ్య కూడా రాయుడు లాంటి అబ్బాయి రియల్ లైఫ్లో కూడా కావాలా? రియల్ లైఫ్లో కాకుండా. ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ దివ్య. అండ్ అలా అందరూ క్లాప్స్ కొట్టేదైతే అమ్మమ్మ సీన్ కండి. అమ్మమ్మ ఎక్స్పెక్ట్ చేయరు అలాగా ఒక పవర్ఫుల్ పంచ్ డైలాగ్ చెప్తారని. సో ఆవిడ దానికి అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అండ్ చాలా సీన్స్ అండి, సూరి సీన్స్కి అయితే మామూలుగా లేదు రెస్పాన్స్. అంటే మల్టీప్లెక్స్లో అలానే ఉంది, నార్మల్ థియేటర్స్లో కూడా అలానే ఉంది. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఫస్ట్ టైం మీరు ఇలాంటి రోల్ చేశారు కదా, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచా, లేకపోతే ఇండస్ట్రీ నుంచా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అన్ని మూవీస్కి అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయను. ఫస్ట్ టైం భాగ్యలక్ష్మి రోల్ చేసినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆడియన్స్ నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్ అని వెయిట్ చేశాను. అండ్ ప్రతి చోట
చాలా పాజిటివ్గా ఉండింది. దానికి చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఈ మూవీకి నేను చాలా కేర్ తీసుకుని చేశాను ఆ రోల్. ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్లోంచి బయటికి రాకుండా ఒక వాక్ దగ్గర నుంచి కూడా నేను అన్ని కేర్ తీసుకుని చేశాను. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు 100% సాటిస్ఫైయింగ్గా ఉంది అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఇంకా హ్యాపీగా ఉంది. ఒక సినిమా రిలీజ్ అయ్యి ప్రెస్ మీట్ కంటే సక్సెస్ మీట్ ద్వారా ప్రెస్ కలిసేది వచ్చి చాలా సంతోషమైన విషయం. ప్రతి సినిమా కలుస్తామా అనేది కోరుకుంటుంది. బట్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. ఈ సినిమా మీరు చెప్పినట్టు రాయుడు అలియాస్ విశాల్ ఆర్ విశాల్ అలియాస్ రాయుడు, ఆ కాంప్లిమెంటే నాకు త్రూ అవుట్ 2 లాంగ్వేజ్లో నాకు అందరి తరపున వచ్చింది. ఏమంటే అంటే ప్రతిసారి విశాల్ బాగా చేసాడు, లేకపోతే విశాల్ ఇంకా కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది, అలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంది. బట్ ఈ సినిమాలో వచ్చి దే ఫర్గాట్, ఐ వాంటెడ్ దెమ్ టు ఫర్గెట్ విశాల్ అనే యాక్టర్. సో అది పండింది ఈ సినిమాలో. రాయుడు బాగా చేశాడు, రాయుడు క్యారెక్టర్ చాలా బాగా చేశాడని చెప్పారు. సో దట్ ఈస్ మై అంటే నేను చేసిన ప్రయత్నంకి నాకు వచ్చిన గెలుపు అదే. ఐ షుడ్ థ్యాంక్ ముత్తయ్య, వెరీ ఇంపార్టెంట్లీ ఐ షుడ్ థ్యాంక్ ముత్తయ్య. ఎందుకంటే ముత్తయ్య ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టు 3వ సినిమా. 2 సార్లు ట్రై చేశాడు, బట్ నాకు కుదరలే ఆయనతో సినిమా చేయడానికి. బట్ ఈ సినిమా కరెక్ట్గా కుదిరింది. హీస్ గివెన్ హిస్ బెస్ట్. అంటే ఆయన కెరియర్ బెస్ట్ హిట్టు, నా కెరియర్ బెస్ట్ హిట్టు ఒకే సినిమాలో వచ్చేది వచ్చి చాలా సంతోషం. ఎందుకంటే బేస్మెంట్ వాజ్ సో గుడ్. అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరియర్. సో నెక్స్ట్ అడుగు పెట్టినప్పుడు నెక్స్ట్ సినిమాకి ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది. అండ్ తప్పకుండా ఇది అంటే ఒక నటుడుగా డెఫినెట్గా విలేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందని చాలామంది చెప్పారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ బట్ జనరల్ పబ్లిక్ నుంచి. సో ప్రాబ్లీ నెక్స్ట్ ఐ విల్ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ఇన్ఫ్యాక్ట్ ముత్తయ్యతోనే నెక్స్ట్ ఇయర్ కలిసి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వీ విల్ బీ కమింగ్ టుగెదర్. ఐ థ్యాంక్ హరి ద ప్రొడ్యూసర్. హరి గారు వచ్చి ఆయన అనుకున్నట్టు పెద్ద ఓపెనింగ్ వచ్చింది. అంటే ఎప్పుడు మనం చెన్నైలో కూర్చుని థింగ్స్ వన్ ఇస్ నా ఫేవరెట్ పందెంకోడి 2. ఐ వుడ్ లైక్ టు సీ మై సెల్ఫ్ ఇన్ దట్. అండ్ రెండోది వచ్చి ఐ వుడ్ లైక్ టు సీ మై సెల్ఫ్ ఇన్ అ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. సో 2 త్వరలో జరగాలని నేను కోరుకుంటున్నాను.